హలో వ్యూవర్స్, ఈరోజు మనం పెళ్ళయ్యి పిల్లల కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, అంటే దంపతులు పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి చాలా వరకు అంటే దీని మీద డౌట్స్ ఉంటాయి. అంటే వీర్యం కౌంట్ ఎలా ఉండాలి, ఎంత మొటిలిటీ ఉంటే పిల్లలు పుడతారు, ఎంత తక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒకవేళ ఇది మగవాళ్ళలో ఉన్న ప్రాబ్లమా లేదా ఆడవాళ్ళలో ఉన్న ప్రాబ్లమా, అది ఏంటి అని ఐడెంటిఫై చేయాలి అంటే జనరల్గా ఆడవాళ్ళకి ఏంటంటే గైనకాలజిస్ట్ని సంప్రదించాలని చెప్తారు. అలాగే మగవాళ్ళు డాక్టర్ని సంప్రదించకుండా మొదట ఫస్ట్ సీమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఈ సీమెన్ అనాలిసిస్ టెస్ట్లో మనం స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి, స్పెర్మ్ మొటిలిటీ ఎంత ఉండాలి, స్పెర్మ్ మార్ఫాలజీ అంటే స్ట్రక్చర్ అంటాం, ఆ స్ట్రక్చర్ ఎన్ని స్పెర్మ్స్ 100లో ఎన్ని నార్మల్గా ఉన్నాయి, ఎన్ని అబ్నార్మల్గా ఉన్నాయి అనేది మనకు ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నాకు పిల్లలు పుడతారా, ఈ టెస్ట్ రిపోర్ట్ నార్మలా అని మాకు చాలామంది మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. సరే, ఈ సీమెన్ అనాలిసిస్ చూసి నేను డాక్టర్ని సంప్రదించాలా వద్దా చెప్పండి, ఒకవేళ తక్కువగా ఉంది అంటే మేము హైదరాబాద్కి వస్తాము లేదా డాక్టర్ని సంప్రదిస్తామని. సో ఇప్పుడు సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకున్నప్పుడు దాంట్లో మీరు 3 ముఖ్యమైనవి మీరు గమనించాలి. ఒకటి కాన్సంట్రేషన్ అని ఉంటుంది, అంటే టోటల్ కౌంట్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత అలాగే స్పెర్మ్ కాన్సంట్రేషన్ అనేది ఉంటుంది. ఆ కాన్సంట్రేషన్ అన్నది 16 మిలియన్స్ పర్ ఎంఎల్ ఉండాలి. అంటే ప్రతి ఒక ఎంఎల్ వీర్యంలో మినిమం 16 మిలియన్స్ ఉండాలి. ఇది ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్ అంటాం. అంటే నార్మల్గా ఎంత ఉండాలి డాక్టర్ అంటే నార్మల్గా 40 మిలియన్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. బట్ మినిమం అనేది అంటే మనకు పాస్ మార్క్ లాగా మినిమం ఎంత ఉండాలి అంటే 16 మిలియన్స్ పర్ ఎంఎల్ ఉంటే అకార్డింగ్ టు అంటే లేటెస్ట్ WHO గైడ్లైన్స్ ప్రకారం మనకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందని అర్థం. అలాగే డాక్టర్ గారు ఓన్లీ కదలిక అంటే కౌంట్ ఉంటే సరిపోతుందా, క్వాలిటీ లేకుండా ఉన్నా సరిపోతుందా అంటే అలా కాదు. కౌంటు ఉండాలి, అలాగే క్వాలిటీ కూడా ఉండాలి. క్వాలిటీలో మనం ఏం చూస్తామంటే 2, ఒకటి మొటిలిటీని చూస్తాం, అంటే ఎన్ని స్పెర్మ్స్ యాక్టివ్గా ఉన్నాయి అంటే కదులుతూ ఉన్నాయి అన్నది ముఖ్యం. నార్మల్గా ఏంటంటే మనకి మినిమం ఒక 100 స్పెర్మ్స్ చూస్తే దాంట్లో అట్లీస్ట్ ఒక 50-60 స్పెర్మ్స్ కదులుతూ ఉండాలి. సో ఒకవేళ అలా లేనప్పుడు మనకు ఇక్కడ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ఏంటంటే లోవర్ లిమిట్ అంటాం, ఇది 30. కనీసం 100లో 30 స్పెర్మ్స్ అన్న కదులుతూ ఉండాలి. వీటిలో మళ్ళీ యాక్టివ్ మొటిలిటీ, స్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం. యాక్టివ్ అంటే నార్మల్గా కదిలే స్పెర్మ్స్ అనమాట, ఇవి అట్లీస్ట్ 10% అన్న ఉండాలి. స్లో ప్రోగ్రెసివ్ మిగతా 20% మనకి స్లో ప్రోగ్రెసివ్ స్పెర్మ్స్ ఉన్నా కూడా మనకు సరిపోతుంది. సో కాకపోతే ఇవన్నీ ఏంటంటే మనకు లోవర్ లిమిట్స్ మాత్రమే మనం చెప్తున్నాను. ఒకవేళ ఈ లిమిట్ కన్నా తక్కువగా ఉంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి రావచ్చు. అలాగే మార్ఫాలజీ అంటాం. ఈ మార్ఫాలజీ టెస్ట్ వచ్చేసరికి కొంచెం అంటే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం మనం మార్ఫాలజీ చేయాలి అంటే చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళకి ఇది కష్టమైన పని. అంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, దానికి కావాల్సిన ట్రైన్డ్ టెక్నీషియన్స్ కానీ చిన్న ఊర్లలో కానీ చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ ఉండడం అరుదుగా ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఫర్టిలిటీ సెంటర్స్లోనే ఈ మార్ఫాలజీ టెస్ట్ ప్రాపర్గా జరుగుతుంది. అందుకని మీరు చిన్న ఊర్లలో జరిగిన చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్లో జరిగిన మార్ఫాలజీ చూస్తే 70-80% నార్మల్ అని ఇస్తారు. ఫర్టిలిటీ సెంటర్లో చేయించుకుంటే 1, 2, 3 అని ఉంటుంది. ఇది ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంటుంది అంటే చేసే విధానం బట్టి మారుతుంది. నార్మల్గా మనము WHO గైడ్లైన్స్ ప్రకారం చేస్తే నార్మల్ మార్ఫాలజీ అనేది 4-9% ఉంటే మనకు సరిపోతుంది. అంటే 100లో మనకు 4 నుంచి 9 స్పెర్మ్స్ హెల్తీగా ఉంటే అది సరిపోతుంది. అంటే ఈవెన్ 91% అబ్నార్మల్గా ఉన్నా కూడా మనకు సరిపోతుంది. ఎందుకంటే స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది మాస్ ప్రొడక్షన్, కొన్ని మిలియన్స్లో ఉత్పత్తి అయినప్పుడు అలాగే దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మనకి 4-9% మార్ఫాలజీ ఉంటే మనకు సరిపోతుంది. ఎప్పుడైతే అది 4 కన్నా తక్కువగా ఉందో అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన 3 కేటగిరీస్లో అంటే కాన్సంట్రేషన్ 16 మిలియన్స్ కన్నా తక్కువగా ఉన్న, మొటిలిటీ 30% కన్నా తక్కువగా ఉన్న, అలాగే మార్ఫాలజీ అనేది 4% కన్నా తక్కువగా ఉన్న,
మనం ఏం చేయాలి డాక్టర్ గారు అంటే, మీకు ఒకవేళ దగ్గరలోని యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ కానీ అందుబాటులో ఉంటే ఒక్కసారి కన్సల్ట్ చేయండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే కొద్ది రోజుల పాటు డైట్ చేంజెస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ కొన్ని రోజులు చేసి చూడండి. ఒక నెల పాటు ఇలా చేసి నేను చెప్పినట్లు చేసి మళ్ళీ ఒకసారి సీమెన్ టెస్ట్ రిపీట్ చేయించుకోండి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కన్నా బాగా ఉంది అంటే ఇవి కంటిన్యూ చేయండి పిల్లలు పుట్టేదాకా. సో ఏం చేయాలి డాక్టర్ గారు అంటే, మొదట మనకు హార్మోన్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. సో ఈ హార్మోన్స్ తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు హార్మోన్స్కి మనము కొన్ని రకాల ఆహారం తీసుకున్నా పెరుగుతాయి. అలాగే మనము ప్రాపర్గా నిద్రపోయినా కూడా, అంటే డైలీ 7 to 8 hours మనకు ప్రాపర్ నిద్ర ఉందనుకోండి, అప్పుడు కూడా హార్మోన్స్ పెరుగుతాయి. సో ఒక నెల రోజుల పాటు మీరు చేయాల్సింది ఏంటంటే, సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. ఎవరికైతే సిగరెట్ కానీ మందు కానీ అలవాట్లు ఉన్నాయో ఒక నెల పాటు ఇవి కంప్లీట్గా మానేయాలి. తర్వాత ఫుడ్లో ఏం ఫుడ్ తీసుకోవాలి డాక్టర్ గారు అంటే, నార్మల్గా మనం ఆకుకూరలు ఏవైతే రెగ్యులర్గా ఉన్నాయో అవి తీసుకుంటూ, దాంతోపాటు నేను చెప్పిన ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటే మనకు హార్మోన్స్ పెరుగుతాయి, దాంతోపాటు వీర్య కణాలు కూడా పెరుగుతాయి. ఏం ఫ్రూట్స్ అంటే, ఒకటి దానిమ్మ, అరటి, జామ పండ్లు అండ్ వాటర్ మిలన్. సో ఇవి మనకి ఈజీగా దొరికే ఫ్రూట్స్. ఇవి కాకుండా డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ కాజు, బాదం, పిస్తా ఇలాంటివి కూడా రెగ్యులర్గా తీసుకున్నా కూడా హార్మోన్స్ పెరిగి హార్మోన్స్ వల్ల స్పెర్మ్ కణాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే టెస్టిస్ని కొంచెం కూల్గా ఉండేట్టు చేసుకోవాలి. అంటే అండర్వేర్ బాగా టైట్గా వేసుకునే వాళ్ళకి అలవాటు ఉంటే, అలాగే ప్యాంట్స్ కూడా టైట్గా వేసుకునే అలవాటు ఉంటే వాళ్ళు కొద్ది రోజుల పాటు కొంచెం లూజ్ అండర్వేర్స్ ధరించాల్సి వస్తుంది. అలాగే బాగా వేడి నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం మొదలుపెట్టాలి, లేదా చల్ల నీళ్ళతో స్నానం మొదలుపెట్టాలి. ఎందుకంటే దీనివల్ల మనకి టెస్టిస్లో ఉన్న టెంపరేచర్ కొంచెం తగ్గి, ఎప్పుడైతే టెస్టిస్లో టెంపరేచర్ తగ్గుతుందో వీర్య కణాలు ఆరోగ్యంగా ఉత్పత్తి అవుతాయి. ఈ మూడింటిని మనం రెగ్యులర్గా పాటించినట్లయితే మనకు వీర్య కణాలు పెరుగుతుంటుంది. అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు చికెన్ తింటే వేడి చేస్తుంది, మటన్ తింటే వేడి చేస్తుందని నేను ఈ స్పెర్మ్ కణాలు పెరగడానికి అన్నీ ఆపేశాను అని. అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇవన్నీ నాన్ వెజ్ తిన్నంత మాత్రాన మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గడం కానీ క్వాలిటీ తగ్గడం కానీ జరగదు. ఇవేవి మీరు మానేయాల్సిన అవసరం లేదు. సో తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ జాగ్రత్తలు పాటించిన తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ సీమెన్ టెస్ట్ చేసుకోండి. అప్పటికి కూడా పెరగకపోతే ఒకసారి ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేయండి. ఓకే వ్యూవర్స్, దీని గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని మేము కొత్త వీడియోస్ తయారు చేస్తాం. బై వ్యూవర్స్.